నా గుండె రగులుతూ చేస్తున్న చిన్న వీడియో అండి ఇది. ముఖ్యంగా తెలుగు వాళ్ళకి. ఈ సబ్జెక్ట్ ఏంటంటే నూతులో కప్పలు. నిజంగా అసలు పెహల్గామ్ అనే జమ్మూ కాశ్మీర్లో జరిగిన హిందువుల మీద దాడి అంటే నీది ఏ మతం ఏంటని చెప్పి కాల్చి చంపితే కూడా మన తెలుగు వాళ్ళు అంటారండి, మా ఊర్లో మా కాన్స్టిట్యూషన్ ఉండి నియోజకవర్గంలో కూడా ఇంత చలనం లేని రాజకీయ నాయకులు వెనకాల ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు, ముఖ్యంగా మా మాగోలు గ్రామ ప్రజలు. మాది మాగోలు గ్రామం, అల్లూరి సీతారామరావు పుట్టినటువంటి ఫ్రీడమ్ ఫైటర్ పుట్టినటువంటి మాగోలు గ్రామం గురించి మాట్లాడుతున్నానండి. అలాగే ఏదైనా అవనివ్వండి, ఇంత చిన్న ప్రతి దానికి రాజకీయ నాయకులు ఇక్కడ ఏ రాజకీయం గురించి అన్నది పార్టీ గురించి కాదండి. అది వైఎస్ఆర్ అవనండి, బీజేపీ అవనండి, లేకపోతే తెలుగుదేశం పార్టీ అవనండి, ఏ కార్యకర్త. ఎందుకంటే మేమంటే ఏదో సామాన్య మానవులు. మేము చిన్న విషయాన్ని కూడా ఫ్లెక్సీలు పెట్టేసుకుని ఇంత చేసే దరిద్రం నా కొడుకులో ఉన్నటువంటి మన కాన్స్టిట్యూషన్లో ఎమ్మెల్యే కొడుక్కి, లేకపోతే ఎమ్మెల్యే మనవడికి, ముని మనవడికి, లేకపోతే ఎమ్మెల్యే తాతకి పుట్టినరోజులో, లేకపోతే ఏదైనా అయితే వెళ్ళిపోయి కేకులు కట్ చేసే వీళ్ళు ఇంత దారుణం జరిగితే కూడా చలనం లేనటువంటి పార్టీ నాయకులు. మరి వీళ్ళ గురించి ఏం చెప్పాలో నాకు కూడా ఏం అర్థం కావట్లేదు. అసలు ఇంత చలనం లేని ఎదవలు. ఎందుకంటే వీళ్ళు ఏమనుకుంటారంటే, మనం బాగున్నాం, బొక్క వాడు ఎవడో పోతే మనకేంటి. కానీ దేశం గురించి, మన దేశం ముఖ్యం. ఆ దేశం గురించి ఆలోచించడం మానేసి వీళ్ళందరూ ఎవరిదో ముఖ్యమంత్రితో, లేకపోతే మినిస్టర్లదో, లేకపోతే ఏదైనా ఉన్నామండి, ఎమ్మెల్యేదో ఎవరిదో కొడుకులది పుట్టినరోజుకి వాళ్ళకి కేక్ కట్ చేసే వీళ్ళు ఈరోజు ఒక చిన్న ఫ్లెక్సీ పెట్టి నివాళులర్పిందాం అని కూడా లేని, ఇంకిత జ్ఞానం లేని నాయకులు వీళ్ళు ఏంటంటే వీళ్ళు అంత స్వార్థపరులు. నిజంగా స్వార్థపరులు చెప్పాలంటే గుండె రగిలిపోతుందండి. ఒక సామాన్య మనవాడికి నిజంగా నాకు ఎదరికెళ్ళాలని ఉంటుంది, అన్నీ చేయాలని. కానీ వీళ్ళు ఏంటంటే ఏ అక్కల్లా వీళ్ళకి ఏంటంటే మా పార్టీ మాది, మేము డబ్బులు సంపాదించుకోవాలి, మేము దోచేసుకోవాలి, లేకపోతే మనకు పరపతి మనం కాపాడుకోవాలి. ఊళ్ళో ఉన్నటువంటి ఎవరైనా ఉన్నాండి, వాళ్ళు ప్రెసిడెంట్లా, లేకపోతే పార్టీ నాయకులా, లేకపోతే ఏదైనా ఉన్నామండి. మా ఊళ్ళో కూడా ఉన్నారండి. పోనీ ఇలాగ గ్యాదర్ చేసి, లేకపోతే ఒక కొవ్వెత్తి ర్యాలీ వెలిగిందాం, లేకపోతే ఓటు చేద్దామని కూడా ఇంక జ్ఞానం లేనివి వీళ్ళు. ఒక పార్టీ పరంగా కూడా పెద్ద నాయకులు ఉన్నటువంటి మా ఊళ్ళో కూడా ఇటువంటి దరిద్ర ఎదవలో దాని గురించి పట్టించుకోకపోవటం, పెహల్గాంలో జరిగినటువంటి ఇంత దారుణమైన విషయాన్ని కూడా, ఒక భారతీయులను చంపేస్తుంటే కూడా పట్టించుకోలేని ఎదవలు వీళ్ళని ఏమన్నా చిన్న ఫ్లెక్సీలు పెట్టేసుకుంటారండి. వీళ్ళకి ఏదైనా వీళ్ళు ఆడికి ఎవడికో పుట్టినరోజు, ఎమ్మెల్యే కొడుకు పుట్టినరోజు, ఎమ్మెల్యే మనవడు, ఎంపీ కొడుకు పుట్టినరోజు, ఎమ్మెల్యే మనవడు పుట్టినరోజు, ఆడికి ఏదైనా చిన్న దెబ్బ తగిలితే వెళ్ళిపోతారో, లేకపోతే పుట్టినరోజు అయితే కేకులు కట్ చేసుకుంటారు. ఈ విషయంలో మాత్రం నిజంగా అసలు ఎంత దారుణం ఇది. ఎందుకంటే ప్రతి భారతీయుడికి ఉండాలండి ఇది. ప్రతి భారతీయుడు మాలంటూడు ఏం చేయలేము. బయటకు వచ్చి వాగితే మమ్మల్ని పిచ్చోళ్ళు అంటారు. మా కింద మాకు పైన ఏంటంటే కొంతమంది నాయకులు, తెలుగుదేశం నాయకులు ఉన్నారు. మా ఊళ్ళో అవనివ్వండి, లేకపోతే ఉండి నియోజకవర్గంలో అవనివ్వండి, వాళ్ళు కూడా కొద్దిగా కూడా ఇంకిజ్ఞానం లేకుండా మాట్లాడకపోవడం దీని గురించి ఒక విషయం అండి. అసలు నిన్నే భీమవరంలో జరిగిన విషయం అండి ఇది. ముస్లిమ్స్ ర్యాలీ చేశారండి. ఇది దారుణం, ఇది టెర్రరిస్ట్, ఇది వీళ్ళలా చేయకూడదు అని చెప్పేసి. మన భారతీయులు ఏంటంటే ఎవరిని మనం తప్పట్టమండి. ఎవడైతే నాశనాన్ని కోరుకుంటాడో, ఒక టెర్రరిజాన్ని కోరుకుంటారో వాళ్ళని మనం ఖండించాలి. ఇప్పటికైనా బయటకు రండి. మన భారతదేశంలో బతుకుతున్నాం, ఒక ఆంధ్రలో బతకట్లా, భారతదేశంలో మనం బతుకుతున్నాం. కొద్దిగా అర్థం చేసుకోండి కొద్దిగా. ఎందుకంటే అబ్దుల్ కలాం ముస్లిమే, కానీ మనం ప్రేమించాం. అటువంటి వ్యక్తికి మనం ఎంతో చేసాం.
అదే టెర్రరిస్ట్ ముస్లిం అయి ఉండొచ్చు, కానీ వాడిని మనం ఇచ్చేస్తున్నాం. అది కూడా అర్థం చేసుకోకుండా మీరు ప్రతిదానికి ప్రతి పార్టీ విషయంలో తెలుగుదేశం అవనివ్వండి, వైఎస్ఆర్ అవనివ్వండి, బీజేపీ అవనివ్వండి ముందుకు వెళ్ళిపోతారు ఈ నాయకులందరూ. కానీ ఇటువంటి చిన్న ఎంతో దారుణమైన విషయం జరిగితే కూడా దీనికి ఒక నాయకులు, పార్టీ నాయకులు కానీ ఏ నాయకులు అవనివ్వండి, పార్టీ నాయకులు మనకేంట్లే బొక్క సచ్చింది ఎవడో కదా, తల్లి మన పిల్లం పక్కన మనం తొంగున్నాం, మన పిల్లలు హ్యాపీగా ఉన్నారు అనుకుంటే మాత్రం ఇంతకన్నా దరిద్రం ఇంకోటి ఉండదండి. ఇంకా ఇంతకన్నా దరిద్రం ఇంకోటి ఉండదు. సరే, ఎంతో బాధ అనిపించి నేను ఈ వీడియో పెట్టడం జరిగింది. ఐఎమ్ సో సారీ. ఏమన్నా అనుకుంటే నా వల్ల ఏదైనా తప్పు అనుకుంటే మటుకు నన్ను క్షమించండి.